మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతుపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమంతుడు. గురుగారు, ఈరోజు మనం మిథున రాశి వాళ్ళ యొక్క సంపూర్ణ జాతక విశేషాలు మాట్లాడుకుందాం. ఏంటి సహజసిద్ధ లక్షణాలు వీళ్ళ ఏ విధంగా ఉంటాయి, అలాగే జీవితాంతం కూడా ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది, వ్యాపార వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఒడిదొడుగులు ఉంటాయి, ఏ విషయాలు చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వీళ్ళ జీవితం అభివృద్ధి బాటలో పయనిస్తుంది అంటారు. సంపూర్ణ జాతకం తెలియజేయండి. తప్పకుండా. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో, మిథున రాశి వారికి సంబంధించి ఒకటే విషయం ఏంటి అంటే, వీరి మాటా విధానంతోనే జయించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడడమా లేదా మాటలతో జయించడం కానీ, ఇవి రెండే వీరికి ప్లస్లు అవుతుంది. ఎక్కువగా మాట్లాడడము అన్నప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళదే కరెక్ట్ అని ఎదుటోడు నమ్మాలి అనే విధంగా చెప్తారా. ఎందుకు ఈ విషయాలు చెప్పడం అంటే, ఇప్పుడు ఒక విషయం ఉంది. మనము ఒకరికి ఒక పని చేస్తాము అని చెప్పి ఒక మాట ఇచ్చినాం, పలానా టైంలో పని కాలేదు. వాడు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషము నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు, ముందు ఒక్క నిమిషం నేను మాట్లాడతా, నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడి నేను ఒప్పుకుంటా అనేసి జరిగిన విషయం చెప్పేసి వాళ్ళని కాంప్రమైజ్ చేసేస్తారు. ఇక వాడు మళ్ళీ ఇంకో మాట మాట్లాడు. ఇక అర్థమైందా? ఈ విధంగా అయింది, ఇట్లా అయింది, ఇది పరిస్థితి, ఇగో ఇట్లా ఉన్నది, లేకుంటే నేను ఎందుకు ఇవ్వలేదా, ఇంతకుముందు నేను చేయలేదా, ఇంతకుముందు నేను నీకు ఇవ్వలేదా అనే విధంగా పాయింట్ మాట్లాడేసరికి ఎదుటి వ్యక్తి సరే ఓకే అనిపిస్తుంది. మరి ఇంట్లోనే ఇంకోటి ఏంది అంటే, ఇది ఒకసారి ముద్దు, రెండోసారి ముద్దు, పదే పదే ఈ విధంగానే చెప్తే మన టైం బాగాలేకపోలేదు అని చెప్పి ఎదుటి వానికి చిరాకులు ఇస్తుంది. సో 2020 ఆగస్టు నుంచి 21, 22, 23 ఆగస్టు వరకు వీరి పరిస్థితి ఇది. వీసా ప్రాబ్లమా లేదా వీరుంటున్నటువంటి ఇల్లా, వీరు ఎక్కువగా వాస్తవానికి నమ్మరు. చెప్తే సౌత్ వీరికి బాగా కలిసి వస్తుంది, సౌత్ ఫేసింగ్. పడమర పర్వాలేదు, అందరూ తూర్పును నార్త్ అనుకుంటారు కదా, వీరికి సౌత్ వెస్ట్ బాగానే ఉంటుంది. అది వారి ఇష్టము. మళ్ళీ ఇది కూడా ఏంటి అంటే, వారి వ్యక్తిగత జాతక రీత్యా మళ్ళీ లగ్నాలను చూసుకోవాలి. మాకు జన్మజాతకం లేదు అనుకుంటే ఇది ఫాలో కావచ్చు, బాగానే ఉంటుంది. వాస్తు సరిగా లేని ఇంటికి వెళ్ళడము, రోటిచూలా ఉన్న ఇంట్లో కిరాయిలు ఉండడాలో, ఇలాంటివి వీళ్ళు బాగా చేస్తారు ఈ మిథున రాశి వాళ్ళు. అదేవిధంగా స్నేహితుల మీద ఎక్కువగా నమ్మకం ఉంటుంది, నమ్మకంతో మోసపోతారు. మెయిన్గా వీళ్ళకి ఇది ఒక పెద్ద మైనస్, అది బాగా ఆలోచించుకోండి. అదేవిధంగా చెస్ట్ సంబంధిత ఇబ్బందులు కొంత అధికంగా వీరికి ఉంటుంది. ఛాతి నొప్పి కానీ, ఏవైనా నంజు ఫామ్ అవ్వడం కానీ, ఇంకా లైక్ హార్ట్ రిలేటెడ్ కానీ, మెడ నరాలకు సంబంధించింది కానీ, తలపోటు కానీ, ఎక్కువగా వీరు కొంచెం పొట్టిగా ఉంటారు, రౌండ్ ఫేస్తో కలిగినటువంటి వారు ఉంటారు. మరి ఇలాంటి ఈ మిథున రాశి వారికి ఇంకా ఏమిటాయి అంటే, ఇందాక మనం మాటలు అని చెప్పుకున్నాం, మాటలతో జయిస్తారు కూడా. సంధి, ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి, ఇట్లా కాదురా బాబు నువ్వు ఉండు, ఇట్లా కాదురా బాబు నువ్వు ఉండు అని చెప్పి వీరితోని వారితోని మాట్లాడి ఇట్లా అంటుండు, నువ్వు ఓకేనా కాదా, ఊరుకో, ఓకే నీకెందుకు, వాడిని ఒప్పిస్తా కదా అని చెప్పి వాళ్ళ దగ్గర అట్ట కాదు ఇట్లా ఇట్లా అని చెప్పి ఇద్దరికి సంధి కుదిరించి ఆయన ఎంతకో కొంతకు తెగ్గెడతారు. ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి, ఆ విధంగా ఉంటారు కూడా. మరి వీరికి ఇంకొక మైనస్ ఏంటి అంటే, క్రిటిసిజము, వెక్కిరిచ్చినట్టుగా మాట్లాడినా, ఎవరినైనా చులకనగా చూసినా, ఎక్కిరిచ్చినట్టుగా మాట్లాడినా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అది బాగా ఆలోచించుకోండి. అది మీ వ్యక్తిగత జాతకం రీత్యా బుధుడు బాగాలేకుంటే జోక్స్ వేసిన ఎదుటి వ్యక్తి పైన, సీరియస్ జోక్స్ వేసిన, సెటైర్స్ వేసిన, లైక్ ఇవి
పనికిరావు. దీనివల్ల వీరు కర్మను మీదేసుకున్న వాళ్ళు అవుతారు. అట్లా చేసుకోవద్దు. ఇంకొకటి ఏమిటి అంటే శుక్ర మహర్దశ, రవి యొక్క మహర్దశ, శుక్ర అంతర్దశ, రవి అంతర్దశ వీరికి ఒక యోగాన్ని తెచ్చిపెడుతుంది. చంద్రుని యొక్క దశ అంతర్దశలు కనుక వీరి జాతకంలో నడుస్తూ ఉంటే కుండకు చిల్లు పడితే ఏ విధంగానైతే నీరు కారిపోతాయో ఆ విధంగా డబ్బులు ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అదేవిధంగా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో మోసపూరితమైనటువంటి ఛాన్స్ వీరికి అధికంగా ఉంటుంది, మోసం జరుగుతుంది. అదేవిధంగా మిథున రాశి జాతకులు వీరు సపరేట్గా ఉండాలి, రిలేషన్కు కొంచెం దూరంగానే ఉండాలి. అధికంగా రిలేషన్స్తో ముందుకు వెళితే ఇబ్బంది వీరికే. అదేవిధంగా మిథున రాశి జాతకులకు సప్తమాతు శని కానీ సప్తమాతు శుక్రుడు కానీ ఉన్న ఎడల తండ్రి లేని సంబంధం వచ్చే ఛాన్స్ ఉంటుంది, చేసుకునే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల వీరు వివాహం చేసుకున్నటువంటి భార్యకు సంబంధించినటువంటి వాళ్ళ అమ్మది కానీ ఆ బరువు బాధ్యతలు వీరి మీద పడే ఛాన్స్ ఉంటుంది. అధికంగా బరువు బాధ్యతలు మోసే పరిస్థితి ఉంటుంది. మిథున రాశి జాతకుల యొక్క ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏదన్నా ఒకటి అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటుంది. మిథున రాశి జాతకులకు సంబంధించినటువంటి వారి ఇంట్లో పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అధికంగా ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇక ఇంకొక విషయం ఏమిటి అంటే ఆరుద్ర నక్షత్రం వారు శ్రవణ నక్షత్రం వారిని వివాహం చేసుకోవద్దు. ఇది బాగా గుర్తుంచుకోండి. మరి ఏ నక్షత్రం వారు ఎవరిని చేసుకోవాలనేది నేను చెప్తాను. సో ఇట్లా ఈ మిథున రాశి వారికి సంబంధించింది భుజాలకు సంబంధించిన నొప్పులు కూడా ఉంటాయి. భుజాలు విరగడం కానీ ఇగో ఇక్కడ ఈ కంటె బొక్క అంటారు, ఇవన్నీ వీటికి సంబంధించినవి కొన్ని వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటవి. అయితే మిథున రాశి వారు మీడియా రంగం, టీవీ ఛానల్ కానీ, ఫిలిం ఇండస్ట్రీస్ కానీ, కెమెరా కానీ, ప్రెస్ కానీ, వార్తలు కానీ, గోశాల కానీ, పౌల్ట్రీ ఫామ్ కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కానీ, ఈ మామిడి తోట, గ్రీన్ రిలేటెడ్ ఏదైనా పుదీనా కావచ్చును, లైక్ అయ్యో కొత్తిమీర, ఇలాంటివి కొన్ని వ్యాపారాలు. అదేవిధంగా మనకు ఇంకా ఈ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ధర్మంగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కనుక చేస్తే సూపర్గా కలిసి వస్తుంది వీరికి. ఇక అదేవిధంగా కొంత ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ఏమిటి అంటే ఎక్కువగా మాట్లాడేటువంటి పరిస్థితి, అందరితో కలిసి ఉండలేని పరిస్థితి. అయితే ప్రతి రాశి వారికి నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మళ్ళీ వీరికి చెప్తున్నాను, బాగా శ్రద్ధగా వినండి. కలిసి రాకపోవడానికి కారణాలు ఓకే గుర్తుంచుకోండి. పొద్దున్నే నిద్ర లేవడం, ఎప్పుడు చూసినా జరగని వాటి గురించి ఆలోచించి ఇది జరగాలి అని అనుకోవడం, కోపంతో అందరిపై అరవడం కానీ, సమయాన్ని వృధా చేయడం కానీ, స్త్రీలను అగౌరవపరచడం కానీ, అదేవిధంగా నిరాశగా ఉండడం కానీ, నిరాశగా మాట్లాడడం కానీ, ఏదో కోల్పోయినట్టుగా ఉండడం కానీ, చెడు మాటలు పదే పదే అనడం కానీ, ఈ పగలు సమయాలలో అధికంగా పడుకోవడం కానీ, ఫోన్లు ఒత్తడం కానీ, బాత్రూంలకు ఫోన్లు పట్టుకొని పోతారు కొందరు. ఈ జాతకంలో రాహువులు బాగా లేకపోతే ఫోన్లు మాట్లాడతారు, అందులో నుంచి చాట్లు చేస్తారు, మెసేజ్లు చేస్తారు, ఇక చాలా ఉంటాయి. ఇక వీరికి శుక్రుంది రవిది కలిసి వస్తుంది అని చెప్పి ఇందాక మనం చెప్పుకున్నాం. అదేవిధంగా కలిసి రానిది చంద్రుడు అని చెప్పి చెప్పుకున్నాం. దక్షిణము పడమర ఫేస్లో బాగుంటుంది అనుకున్నాం. మాటలతో కోపాన్ని బయట పెడతారు. ఇప్పుడు కోపం ఉంది, వానిపై ఏం చేయలేక ఈ మాటలు ఇట్లా అని చెప్పి ఆ మాటలలోనే మనకు ఒక యుద్ధం కనబడుతుంది మాటల్లోనే. అలాంటి పరిస్థితులు ఉంటవి. అదేవిధంగా కొంత మానసికంగా ఏదో తెలియని బాధలైతే వాస్తవానికి 2020 ఆగస్టు నుండి ఈ గడిచిన 2-3 సంవత్సరాలు అయితే బాగాలేదు. సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఏదో ఒక 2024 జూన్ జూలై నుంచి 2025 జూన్ జూలై లోపు ఏదైనా ఒక ప్లస్ అయితే అయ్యింది. ఇది మాత్రం గన్ షాట్.
ఇక మిథునం వారు మీనం రాశితో వివాహం చేసుకోవద్దు. గమనించండి, మిథున రాశి వారు మీనరాశికి సంబంధించినటువంటి వారిని వివాహం చేసుకోవద్దు. అదేవిధంగా ఇంకొకటి ఏమిటి అంటే, తమ వారు ఎవరు తగని వారు ఎవరు తెలుసుకొని వాదనకు దిగాలి. మన అని అనుకునేటువంటి వారితో గొడవలు పనికిరావు. వీరికి పెద్ద మైనస్ అవుతుంది, ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక వీరికి ఏమిటాయి అంటే నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 12, నెంబర్ 18, అదేవిధంగా 27. ఇంకా వీరికి ఇవి అదృష్టమైనటువంటి సంఖ్యలుగా మనం చెప్పుకోవచ్చును. ఇక ఇంటి గుమ్మాన్ని బాగా అలంకరించుకోవాలి మిథున రాశి వారు. సింహద్వారాన్ని చక్కగా ఎప్పటికప్పుడు అద్భుతంగా మంచిగా మన వరిపిండి, అదేవిధంగా పసుపు కుంకుమతో మంచిగా ముగ్గు పెట్టించుకోవాలి ఇంటి ప్రధాన గుమ్మానికి కింద, లేదా ప్రధాన ఎంట్రన్స్ పైన ఏనుగు బొమ్మలు, మధ్యలో లక్ష్మీదేవి ఉండడం కానీ మంచిగా ఏమైనా డిజైన్స్ ఉండడం మంచి ఫలితం తెచ్చిపెడుతుంది వీరికి. పూజా మందిరంలో మట్టి పాత్రలతో కలుషం పెట్టి అందులో తులసి ఆకులు తప్పనిసరిగా వేయడం ద్వారా మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా నెరవేరుతాయి. పూజా మందిరంలో మట్టి పాత్రలను ఉపయోగించాలి. ఇట్టి మట్టి పాత్రలలో తప్పకుండా కూడా ఇందాక చెప్పిన అంటే కలుషం లాగా దాన్ని చేసుకొని తులసి ఆకులను అట్లా వేసి పెట్టాలి. ఇక ఊపిరితిత్తులు, ఇందాక చెస్ట్ రిలేటెడ్ అని చెప్పుకున్నాం. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, నంజు ఫామ్ అవ్వడాలు, శ్వాసకు సంబంధించినవి, భుజాలకు సంబంధించినవి, అదేవిధంగా ఆస్తమాకు సంబంధించినవి, ఈ యొక్క వృషణాలకు సంబంధించినవి, ఇలాంటి ఇబ్బందులు వీరికి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎటువంటి యోగాలు కలిసి వస్తాయి గురుగారు వీళ్ళకి జీవితంలో? యోగాలు అంటే మళ్ళీ అదే మనకు శుక్రునికి సంబంధించింది. ఇందాక మనం చెప్పుకున్నాం, శుక్రుడు రవి దశ అంతర్దశలు కానీ వీరి జన్మజాతకంలో శుక్రుడు రవి కలిసున్నా, అదేవిధంగా బుధుడు సూర్యుడు కలిసున్నా కూడా వీరికి బుధుడు రవి కలిసున్నా, సూర్యుడు శుక్రుడు కలిసున్నా, బుధాదిత్య యోగము, ఈ శుక్రుడు సూర్యుడు కలిసుంటే మాత్రము ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతారు. యాక్టింగ్లో ఇక బీభత్సం, మామూలు బీభత్సం కాదు. ఇక మన జూనియర్ ఎన్టీఆర్ కలిసే ఉంటుంది విన్నారా. అదేవిధంగా యాక్టింగ్ అంటే ఎట్లా అంటే ప్రతిదీ ఇట్లా జీవించినటువంటి విధంగా ఉంటుంది. పిల్లాడు మొన్న సంక్రాంతికి వచ్చే సినిమాలో వాడు బుల్లబ్బాయి వాడేవాడు ఉన్నాడు కదా పిల్లాడు, వానికి కూడా అంటే అది కలిసి ఉండడం యోగం అట్లా. ఇక వీళ్ళ వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది గురుగారు? లేట్ మ్యారేజెస్ కలిసి వస్తాయా, త్వరగా పెళ్లి చేసుకోవడం ద్వారా కలిసి వస్తుందా, అత్తగారితో ఉన్న గొడవలు, ఇట్లాంటి ప్రేమ వ్యవహారాలు, భార్యాభర్తల సంబంధాలు ఓవరాల్గా వీళ్ళ జీవితంలో ఏ విధంగా ఉంటుంది తెలిసి? పెద్దలు కుదిర్చినటువంటిది చేసుకుంటే వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పాయింట్, ప్రేమకు దూరంగా ఉంటేనే బెటర్ అంటారా? ఉండాల్సిందే. ఎందుకంటే వీరికి సెట్ కాదు. వీరికి ఎంతసేపటికి నేను ఎప్పుడు సెట్ కావాలి, నాకు అందమైన భార్య రావాలి అని కానీ, లేదా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కానీ, అదేవిధంగా కొంతమేర చక్కగా మా అమ్మ నాన్నను మంచిగా చూసుకుంటే సరిపోతుంది అనేటువంటి ఆమె కానీ, అదే వస్తే సరిపోతుంది అనే విధంగా ఆలోచించుకునేటువంటి తత్వాలు. అదేవిధంగా ఇంకా ఏమిటి అంటే వారి ఇంట్లో అన్ని పనులు చక్కగా అంటే మిథునం అనగానే పంచభక్ష పరమాన్నాలు అనేది గుర్తుంచుకోండి. పప్పు, చారు, స్వీటు అన్నీ అంటే పంచభక్ష పరమన్నాలు ఏ విధంగా ఉంటే వీరు భుజించాలి అనే ఆలోచన ఉంటుందో అట్లా నాకు అన్ని రకాలుగా బయట నుంచి రాగానే నాతో మాట్లాడము, భార్యను అధికంగా ప్రేమిస్తారు వీరు. భార్య అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైనా తింటావా అని తీసుకొని రావని ఇట్లా అడగడము, ఇట్లా చేయడాలో ఇవన్నీ ఉంటవి. బుధుడు అంటేనే ప్రేమ. బుధుడు అంటే ఒక మనకు రాజకుమారుడు, ఇందాక మనం చెప్పుకున్నాం, రాజకుమారుడు అంటే ఎంతో అందంగా ఉండేటువంటి రాజకుమారుడు. కనుక మరి అలాంటి ఈ
మనకు మిథున రాశి వారిని వివాహం చేసుకున్న వారు అదృష్టవంతులు. కలిసి వస్తుంది వారికి. ఎట్లా కలిసి వస్తుంది వారికంటే, వివాహం జరిగిన తర్వాత ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ సంతానం కలిగితే, మ్యాక్సిమం వీరికి స్త్రీ సంతానం ఉంటుంది ఎక్కువగా, కలిగితే తప్పకుండా కలిసి వస్తాయి. భూములు ఇవేమన్నా కొంటే కలిసి వచ్చే అంశమేనా అంటారు? ఇవన్నీ కూడా భూమికి సంబంధించిన విక్రయాలు కావచ్చు, భూమికి సంబంధించిన వ్యవహారాలు. పెద్దగా అంటూ చెప్పలేను కానీ పర్వాలేదు మిథునం వారికి. ఎందుకంటే మిథున రాశి వారు రియల్ ఎస్టేట్ రంగం చేయడము అనేటువంటిది ఓకే, కానీ మాట మూలకంగా ఇబ్బందులు అవుతాయి. మళ్ళీ వీరు వ్యక్తిగత జాతకము అనేటువంటి, ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పుకున్నాము, వ్యక్తిగత జాతకములో ఒకవేళ వీరు నిజంగానే మిథున రాశి లైక్ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటుంది, దాని ప్రకారంగా కొడితే మేషరాశో, తులారాశో, కుంభరాశో, మీనరాశో, సింహరాశో అయితే మళ్ళీ ఇక్కడ ఇవన్నీ చెప్పినవన్నీ తారుమారైపోతుంది. లగ్నాన్ని బట్టి లక్ష్మీ యోగం ఎక్కడ ఉన్నది, లగ్నాన్ని బట్టి బాధకుడు ఎవరు, లగ్నాన్ని బట్టి వీరు వివాహం, ఇందులో ఒకవేళ బుధ శుక్రుల కలయిక మూడో ఇంట్లో ఉంటే తప్పకుండా ఇంట్లో మేనరికం కానీ లవ్ మ్యారేజ్ కానీ జరుగుతుంది. విన్నారా? అదేవిధంగా కొంత సప్తమ స్థానంలో ఉన్న జరుగుతుంది. శుక్ర రాహువులు కలిసి ఉండద్దు మిథున రాశి వారికి. శుక్రుడు రాహువు కలిసి ఉంటే క్యాన్సర్ రిలేటెడ్ ప్రమాదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి ఏర్పడే పరిస్థితులు కనుక వీరు ఎంత ప్రేమించాలి, అందరితో ప్రేమగా మాట్లాడాలి, అందరితో నవ్వుతూ మాట్లాడాలి. బుధుడు అంటే చెప్పా కదా, స్మైల్, బీ స్మైల్. రోజు ఖచ్చితంగా వీరు పాటలు వినాలి. అధికంగా పాటలు వింటారు, పాటలు వినాలి. పాటలు అంటే పాటలే వినుడు పని కాదు, చెప్తున్న విషయం ఇది. ఏంటి అంటే బుధుడిని యాక్టివేషన్ చేసినట్టు అవుతుంది. ఇక వీళ్ళు లైఫ్ లాంగ్ కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, ఎటువంటి క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటే మంచిగా ఉంటుంది గురుగారు? బుధుడు కనుక తప్పకుండా గణపతి ఆరాధన వీరికి అవసరం. అయితే ఈ గణపతి ఆరాధనతో పాటుగా లక్ష్మీ ఆరాధన అవసరం. అన్నారా? మహాలక్ష్మి ఆరాధన, కొల్హాపూర్ టెంపుల్ కానీ, మన చార్మినార్ లక్ష్మీ టెంపుల్ కానీ ఇలాంటివి చేసుకోవడము. అదేవిధంగా సో అమ్మవారిది ఇక్కడ అయిపోయింది కదా. ఈ గణపతిది ఏమిటి అంటే, మిథున రాశి వారు నెలకొకసారి కాణిపాకం పోయి వస్తే వీరి జీవితం మారకుంటే నన్ను అడగండి. నెలకొకసారైనా కాణిపాకం వెళ్ళి వచ్చే ప్రయత్నం చేయండి, మీ జీవితం 100% మారుతుంది. జాతకాన్ని మొత్తం పక్కన పెట్టుకొని కాణిపాకం టెంపుల్కి వెళ్ళండి, ఎక్సలెంట్గా ఉంటుంది. లేదా కాకాని, పెద్ద కాకాని అంటారు కదా, అక్కడికైనా వెళ్ళొచ్చును, తప్పకుండా బాగుంటుంది. సాధారణంగా ఎలాంటి విషయాల్లో వీళ్ళ జీవితంలో ఎక్కువగా మోసపోతారు లేదంటే నష్టపోతారు గురుగారు? బిజినెస్ రిలేటెడే. మార్కెటింగ్ వీరికి బాగుంటుంది. మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారు, 4 రూపాయలు కలిసి వచ్చినాయి. కలిసి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికి ఎక్కినట్టుగా ఉండద్దు ఎవరైనా కూడా. కనుక ఏ పనైనా మనం చేయగలగాలి అనేటువంటి సత్తా ఉండాలి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఏమున్నది దానిలో. అట్లా కొంచెం డబ్బు వచ్చిన తర్వాత అహంభావంతో ఉండొద్దు. ఈ మన స్నేహితులకు కానీ చుట్టాలకు కానీ డబ్బులు ఇవ్వద్దు. ఇక చివరిగా వీళ్ళకి కలిసి వచ్చే రత్నం కావచ్చు, లక్కీ నెంబర్, లక్కీ డే ఇలాంటివి ఏమైనా ఉంటే తెలియజేయండి. బుధుడు అనగానే లక్కీ డే వీరికి మిథున రాశి వారికి బుధవారమే ఖచ్చితంగా. బుధవారము, ఆదివారము ఖచ్చితంగా బాగానే ఉంటుంది. శుక్రవారం కూడా మంచి ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే ఈ రోజులలో మొదలుపెట్టి. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బుధవారం అని చెప్పా, వీరు 2వ తారీఖు జన్మించారు అనుకో, 2 కానీ 11 కానీ 20వ తారీఖులలో జన్మించినటువంటి వారికి బుధుడు మైనస్. కనుక బుధునికి సంబంధించిన ఎనర్జీ వీరికి రాదు, అది కూడా చూసుకోవాలి మళ్ళీ. కనుక వ్యక్తిగత జాతకంలో ఒకవేళ బుధుడు వీరికి ఏ మీనంలోనో ఉంటే బుధుడు నీచబడే ప్రదేశం, అది ఇబ్బంది అవుతుంది. మరి అట్టి బుధుడు శుక్రునితో కలిసి ఉంటే ఏదో తెలియని హైప్ క్రియేట్ చేసి కింద పారేస్తాడు మనల్ని. ఏంది అనేది అర్థం కాదు. ఫోన్లో రోజు ఒక 100 కోట్ల డీలు, 10 కోట్ల డీలు, ఇక్కడ ఈ డీలు, అక్కడ ఆ డీలు, ఇది ఢిల్లు అవుతుంది, డీజే టిల్లు అవుతుంది. ఏంది అనేది తెలియదు, విషయం అర్థం కాదు. మళ్ళీ జేబులో 10 రూపాయలు ఉండవు, మళ్ళీ పెట్రోల్ ఉండదు, ఫోన్లో ఏమో ఇది, అట్లా ఉంటుంది పరిస్థితి.
చాలా ఉంటవి ఇంకా. కానీ వీరు ఏంది అంటే ఒకటే, వీరి వ్యక్తిగత జాతకంలో నడిచే అంతర్దశలు అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది గమనించుకొని ముందుకు వెళ్ళండి అంతే. ఓవరాల్గా ఈ రాశి వారి యొక్క సంపూర్ణ జాతకాన్ని అద్భుతంగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.